హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది సాబుదానా రోల్స్ అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సగ్గు బియ్యం కావాలండి. అవి నానబెట్టేసుకొని పెట్టుకోవాలి మనం. ఈ సగ్గు బియ్యం అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలకు కూడా చాలా మంచిది, అలానే పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. సో దీంతో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. చాలామంది తినని వాళ్ళు ఉంటారు, లైక్ నేను కూడా సగ్గు బియ్యం ఎక్కువగా తినను. సో ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తినగలుగుతాం అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సగ్గు బియ్యం ఇలా మనం ప్రెస్ చేయగానే మెత్తగా అయిపోవాలి. సో అంతసేపు నానపెట్టుకోవాలి. దీంట్లో బాయిల్ చేసిన పొటాటోస్, అలానే జీలకర్ర తీసుకున్నాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను, నేను కొంచెం ఆరిగానో తీసుకున్నాను. మీ దగ్గర హర్బ్స్ ఉంటే హర్బ్స్ కూడా వేసుకోవచ్చండి, పిజ్జా హర్బ్స్ అలా ఉంటాయి కదా అవి. దీంట్లో మనం రెడ్ చిల్లీ ఫ్లేక్సే కాకుండా రెడ్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను బాబు తినాలి కాబట్టి నేను వేయట్లేదు. బైండింగ్ కోసం బియ్యం పిండి కూడా తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ పొటాటోస్ అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా. సో ఇవంతా స్మాష్ చేయాలి. అండ్ దీంట్లో నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యంని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. అప్పుడే మనకి రోల్స్ అనేవి చాలా బాగా వస్తాయి. దీంట్లోకి మనం ఇలానే మన రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, అలానే జీలకర్ర కూడా యాడ్ చేసేసాను. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, అలానే కొంచెం పెప్పర్ పౌడర్, రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. ఈ రైస్ ఫ్లోర్ అనేది మనకి బైండింగ్ కోసం అన్నమాట. చూడండి, ఇలా యాడ్ చేశాను కదా. ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి నీట్గా. ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ ఈ టైంలో మనకి చాలా ఇంపార్టెంట్ కదా పెప్పర్ పౌడర్ అనేది. సో అందుకని నేను రెడ్ చిల్లీ పౌడర్కి బదులు పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేశాను. సో ఇలా నీట్గా కలుపుకొని ఇలా సిలిండ్రికల్ షేప్స్లో చేసుకోవాలన్నమాట. ఇవి రోల్స్ నాకు వచ్చినట్టు నేను చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రస్ట్ మీ. చాలా మంచిది హెల్త్ కూడా. ట్రై చేయండి ఒకసారి. సో ఇలా మనం ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ ఒక టేస్ట్ చూస్తున్నాను అనమాట, అసలు ఎలా వస్తుందా ఏంటి అనేది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇందులో వేసిన తర్వాత మీరు వెంటనే దీన్ని కదపకండి. ఎందుకంటే సగ్గుబియ్యం కదా, మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత మనం మీడియంలో పెట్టుకోవాలి. సో ఇది సగ్గుబియ్యం కాబట్టి చాలా జాగ్రత్తగా, ఏమీ పగలటం అలాంటివి ఏం జరగదు. కిందన అంటుకుంటుంది వేసిన వెంటనే కదిపితే. అలా కదపకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇలా మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకొకటి కూడా వేసాను, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇంకొకటి కూడా యాడ్ చేసేసాను. ఇలా మనం అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. వెంటనే కదపకుండా చిన్నగా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇంట్లో అందరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్స్గా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎవరం బయటికి వెళ్ళట్లేదు కదా, సో వెళ్ళకుండా ఇలాంటి స్నాక్స్ అనేవి మనం కొత్తగా ట్రై చేస్తూ ఉంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతూ ఉంటుందన్నమాట. చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కిడ్స్. సో మా బాబు కోసం నేను ట్రై చేశాను. సో ఫైనల్లీ అవుట్లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం వేడిగా ఉన్నాయన్నమాట. సో దీన్ని కెచప్తో తిన్నా బాగుంటుంది. అలా మీరు కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది మయోనీస్తో కూడా తింటూ ఉంటారు. చూడండి, మా బాబు అప్పుడే స్టార్ట్ అయిపోయాడు తీసుకోవడానికి. బయట క్రిస్పీగా, లోపల స్మూత్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.